ఇప్పుడైతే మీకు వరల్డ్ ఫేమస్ కెథడ్రల్ ఉంటుంది కదా, ఇటలీ అని పేరు కొట్టగానే ఫస్ట్ మిలాన్దే వస్తుంది. అదైతే చూపిస్తాను చూడండి, కళ్ళు చెదిరిపోద్ది, మామూలుగా ఉండదు అసలు. ఈ కెథడ్రల్ చూడడానికి చాలామంది మిలాన్కి అయితే వస్తారు. మిలాన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇది. బుర్రపోడలాగా ఉంటుంది, చూసారు కదా. కెథడ్రాల్, ద వరల్డ్ ఫేమస్ మిలాన్ కెథడ్రాల్. అసలు ఎంత బాగుందో చూడండి, మామూలుగా లేదు అసలు. నమస్తే గాయ్స్, నా పేరు హర్ష, నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే నేను నా వెనక్కి చూస్తుంటారు కదా, మిలాన్ అయితే వచ్చానమాట. ఇది ప్రపంచంలో ఒక ఫ్యాషన్ క్యాపిటల్ అనమాట ఇది. ఫస్ట్ ప్యారిస్, తర్వాత మిలాను. ప్రాడా, గుచ్చి అండ్ అర్మానీ ఎక్స్చేంజ్ లాంటి బ్రాండ్స్ అయితే ఇక్కడ పుట్టాయి. సో ఈరోజు మనం మిలాన్ని మ్యాక్సిమం చూడబోతున్నాం. మీకు మొత్తం ఒరిజినల్ బ్రాండ్స్ అండ్ వాటి ప్లేసెస్ని అయితే చూపిస్తాను. అండ్ కెథడ్రాల్ని కూడా నా క్లియర్ కట్ యాంగిల్స్లో అయితే చూపిస్తాను. నేనైతే మన బ్యాచ్తో వచ్చాను మిలాన్లో, మన తెలుగు వాళ్ళతోని. చూసారా, అది మనోడు వచ్చేసరికి యోగి అనమాట. చెప్పు బ్రో, హాయ్ చెప్పు అందరికి. హాయ్ 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 హాయ్. ఇదో మనోడు వచ్చేసరికి వైజాగ్ నుండి. హాయ్ చైతన్య, మన డైహార్డ్ ప్రభాస్ అన్న ఫ్యాను. ఇంకోటి ఇది వచ్చేసరికి నా ఫ్రెండ్, ఇది స్పందన. నేను ఇది ఒకేసారి వచ్చాము ఇక్కడికి ఇటలీకి. ఇదో మనోడు వచ్చేసరికి హేమో అనమాట. ఎవరైనా ఇటలీ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఏ వీడియో కొట్టినా ఫస్ట్లో మనోడే వస్తాడనమాట. ఇప్పట్లో కాదు, అప్పట్లో ఉండేది మనోడికి సరైన యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనకి మిలాన్లో తిప్పడానికి అయితే వచ్చాడు. మొత్తం తిరిగేసి అంతా సెట్ చేద్దాం. మొత్తం తిరిగి మొత్తం ఎండ అయితే తిరిగేసేస్తుంది, బట్ నేపిల్స్ కన్నా కొద్దిగా పర్లేదు. సో ఫస్ట్ అయితే గట్టిగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినేసి అప్పుడు మంచిగా తిరుగుదాం. టౌన్ అంతా తిరిగి మీకు ప్రతిదీ చూపిస్తూ ఉంటాను. మనమైతే కేఎఫ్సీకి వచ్చామన్నమాట తినడానికి. మిలాన్కి అంటే ఇలాంటి టూరిజం చేసినప్పుడు కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ అయితే చాలా హెల్ప్ చేస్తాయి. సిటీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మంచి వెల్ ఆర్గనైజ్డ్లో ఉందన్నమాట మొత్తం సిటీ అంతన్నా. చాలా బాగుంది అసలు. ట్రాన్స్పోర్టేషన్ అనగా ప్రతిదీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద షాపింగ్ మాల్స్ అలాగ ఉంటాయి కదా, అలాంటి ప్లేసులకి అయితే వెళ్తాము. ఇక్కడ దొరకందంటూ ఏం లేదు. లూయిస్ విట్టన్ నుండి ప్రాడా, గుచ్చి ఇవన్నీ నా పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అన్నీ దొరుకుతాయి. సిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, టాప్ నాచ్ అని చెప్పుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ అయితే మామూలుగా లేదు అసలు, బుర్రపాడు. అండ్ అలాగే ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం సిటీని మెల్లిగా. సిటీని ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మనం అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన నేపిల్స్లో అయితే ఎవరు లేరనమాట, ఇక్కడైతే ఉన్నారు బాగానే. అండ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ గుచ్చి అని ఉంది, అది గుచ్చి తాలూకు హౌస్ అది. అలాగే ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్, బిల్డింగ్స్ ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నది అసలు, మామూలుగా లేదు, బుర్రపాడులాగా ఉంది. ఈ 2 స్ట్రీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రీట్స్ మొత్తం వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ అన్ని ఈ 2 స్ట్రీట్స్లో ఉంటాయి అన్నమాట. షాపింగ్ స్ట్రీట్. సో మిలాన్కి ఎవరైనా రిచ్ షార్ట్స్ వచ్చినా సరే, ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినా సరే ఈ 2 స్ట్రీట్స్లోకి వెళ్తారు ఫస్ట్. ఇప్పుడైతే మంచిగా షాపింగ్కి అయితే వెళ్దాము. ఇందాక మన శ్రీనాథ్ భయ్య చెప్పాడు కదా ఇక్కడ ఫేమస్ గుచ్చి ఇవన్నీ ఉంటాయని, అక్కడికైతే కొనడానికి వెళ్దాము. గుచ్చి మనం కొనలేం కానీ జస్ట్ చూస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. గుచ్చి హోమ్ ప్లేస్కి వెళ్ళామని చెప్పుకోవడానికి. చాలా ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఉన్నారు ఈరోజు, మామూలుగా లేరు అసలు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో లెట్స్ సీ. సో మనతో శ్రీనాథ్ భయ్య ఉన్నాడు, అడుగుదాం మామూలుగా మిలాన్ తాలూకా ప్రత్యేకత అసలు ఏంటి అని. మనోడు మిలాన్లో ఉంటాడు అనమాట, స్టూడెంట్.
ఎవరైనా మిలాన్ వస్తే మనోడు హెల్ప్ చేస్తాడు. చేసేద్దాం. పాలిమి ఎవరికైనా వస్తే మనోడు హెల్ప్ చేస్తారనమాట. సో మనోడికి అడుగుదాం మిలాన్ గురించి. సో ఇక్కడ మిలాన్ వాళ్ళకి నచ్చేది ఏంటంటే ఫుల్ క్రేజీగా తయారైపోయి ఇక్కడ దోమ దగ్గరికి వచ్చి కాసేపు చిల్ అయిపోతారు. సో ఇక్కడ దోమ దగ్గర మనకి 2-3 స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్లో మొత్తం షాపింగ్ అది చేయొచ్చు. పెద్ద పెద్ద చిన్న చిన్న బ్రాండ్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ దాకా నీకు గెస్, గూచి, ప్రాడా ఇట్లాంటివి నుంచి జారా, హెచ్ఎన్ఎం, విక్టోరియా సీక్రెట్ ఇట్లాంటివి అన్నీ దొరికిపోతాయి మనకి. ఫ్యాషన్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్నీ ఇదే స్ట్రీట్స్ అనమాట. ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఇక్కడ నడవలేము అసలు. సగం Full మిలాన్ జనాలు. ఇక్కడే, ఫుల్ జనాలు, సగం జనాలు ఇక్కడే ఉంటారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ చాలా ఫేమస్ అనమాట. చిన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్స్ దగ్గర ఒక 100 మంది 150 మంది లైన్లో ఉంటారు ఎప్పుడు. ఓడి అమ్మ. సో అందులో ice ఇది cream సమ్మర్ famous. సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటారు. సమ్మర్ కాబట్టి ఇంకా పిచ్చ రష్ ఉంటుంది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలాగుంటుంది ఇక్కడ మిలాన్లోని? డిపెండ్స్. మామూలుగా అయితే జోన్స్ ఉంటాయి ఇక్కడ, M1 to M5 అని, M10 అని, M9 అని. సో M1 to M3 జోన్లు అంటే అది కొంచెం మిలాన్ మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ ఉంటే మనకి గట్టిగా అవుతుంది ఖర్చు. M3 to M5 అంటే కొంచెం జోన్ అవతలకి వెళ్తున్నట్టు. మనం ఇప్పుడు మిలాన్ డోమో ఈ సెంటర్ అనుకుంటే అదే కంట్రీ ఇక్కడ నుంచి ఒక 40 minutes 50 minutes అవతలకి చివర్లో. వెళ్తున్నట్టు. సో 40 minutes 50 minutes అవతలకి వెళ్తే మనకి కొంచెం చిల్లు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. రేట్లు కూడా రెంట్లు కూడా తక్కువ ఉంటాయి. మరి ఇక్కడలాగా ట్రాన్స్పోర్టేషన్ అక్కడ బాగానే ఉంటుందా? మిలాన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే వెల్ కనెక్టెడ్. మొత్తం అన్నీ మెట్రో కానీ బస్ సిస్టమ్ కానీ టైంకి ఉంటాయి. ఎక్కడ ఏది లేట్ అవ్వదు. మీ నపోలీలో ఎలా ఉన్నదో నాకు తెలియదు కానీ నాపోలి ఏముండదు. ఒక బస్సుకి కనీసం ఒక 45 నిమిషాలైనా వెయిట్ చేయాలి, బొక్క అది. మిలాన్ అయితే ఆ విషయంలో తోపు అసలు. ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా తేడా వచ్చినా ముందే చెప్పేస్తారు జనాలకి, సో దట్ మనం ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఒక రోజు 2 రోజులు ముందే ఏమన్నా లైన్స్లో రిపేర్స్ ఉన్నా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ముందే చెప్తుంటారు మనకి. సో మనం రెడీగా ఉంటాం దానికి. చూసారా, ఇటలీలో నెంబర్ 1 పాపులేటెడ్ సిటీ మిలాన్ అయినా సరే ఎంత బాగా ట్రాన్స్పోర్టేషను అండ్ టూరిజము ఇవన్నీ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా ఇక్కడ. చాలామంది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టపడరు. అట్ ది సేమ్ టైం టూరిస్టులు అనుకుంటారు మనం వస్తే కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ మిలాన్లో నచ్చే విషయం ఏంటంటే రేసిజం కొంచెం తక్కువనే, అంత హెవీగా ఉండదు రేసిజం. ఎందుకంటే మల్టీ కల్చరల్, చాలామంది చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయినారు. సో ఆ విధంగా కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చైనా వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. మా నేపిల్స్లో అయితే నల్లోళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. చైనీస్ అన్నీ ఇటలీలో ఉన్న ఫేమస్ సిటీస్లో అన్నీ వచ్చి స్థిరపడిపోయారు అనమాట చైనీస్. మనలాగానే, ఇండియన్స్ లాగానే ఎక్కడ పోతే అక్కడికి సెట్ అయిపోతుంటారు. మనకు గట్టి పోటీ ఇచ్చేటోళ్ళు వాళ్ళే అనమాట. కొంచెం నా పక్కన ఇద్దరు చైనీస్ గుంటలు. అదే ఇంకా ఎక్కడ చూసినా చైనా వాళ్ళే ఉన్నారు ఫుల్గా. మొహం వాళ్ళకి లేరు అసలు. చైనా వాళ్ళు వివిధ దేశాల వాళ్ళు ఉన్నారు కానీ చైనా వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తుంటారు. ఇక్కడ నార్మల్గా ఎప్పుడు క్రేజీ కార్స్ వెళ్తుంటాయి. ఇప్పుడు ఇవాళ మనకు కనపడట్లేదు టైంకి. ఫ్యాషన్ సిటీ అంటే మంచి లిప్స్టిక్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటా కదా. కాస్మెటిక్స్ ఇవన్నీ చాలా ఫేమస్. ఇవన్నీ స్పందన చెప్తారు. స్పందనకైతే బాగా తెలుసు. స్పందన మనకి కెథడ్రాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. కాసేపట్లో కెథడ్రాల్ ముందుకెళ్ళాక అప్పుడు స్పందన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈలోపు సరదాగా కొన్ని షాపులకి అయితే వెళ్దాము. నా వెనక్కి చూసారు కదా, భలేగా ఉంది అసలు, మామూలుగా లేదు. చూడండి బిల్డింగ్స్ అనగా ఇవన్నీ ఎంత అంటే ఎంత బాగున్నాయి అసలు, మామూలుగా లేదు అసలు, బుర్రపాడు. ఓన్లీ వేప్ షాప్ ఇది. మొత్తం ఒక మంచి వైబ్లో ఉన్నది కదా. క్రేజీ వైబ్ ఇక్కడ. వీకెండ్స్లో వచ్చామంటే ఇట్లనే ఉంటుంది, ఫుల్ బిజీ ఉంటుంది. వీక్ డేస్లో కొంచెం అంత రష్ ఉండదు. వీకెండ్స్లో వచ్చామంటే రెడీ. ఇప్పుడు కొంచెం హాలిడే సీజన్ కాబట్టి అందరూ సౌత్ వెళ్ళిపోయి నపోలి సైడ్, బీచ్ సైడ్ చిల్ అవుతుంది. అందుకనే కొద్దిగా రద్దీ తక్కువ ఉంది. మామూలుగా అయితే తడిచిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదొకటి సిపోరా అని, అదొకటి చాలా పెద్ద బ్రాండ్. సెంట్లు అన్నీ అమ్ముతారు, చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు. ఇది అంబానీ కిందలో షేర్ ఉందంట.
తర్వాత ఇది వచ్చేసరికి పండోరా, ఇది కూడా అంతే, లేడీస్ తాలూకా కాస్మెటిక్స్, రింగ్స్ ఇవన్నీ ఉంటాయి. Pandora is only for gold, silver, and diamond jewelries. అదే మన దగ్గర కళానికేతన్ ఎలాగో ఇక్కడ పండోరా అలాగా. ఇటాలియన్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది. భలే ఉంది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట, మామూలుగా లేరు. మొత్తం ఇదంతా ఎంత నీట్ అండ్ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్. అదే నేపిల్స్ అయితే పెచ్చులు ఊడిపోయి గట్టు ఉంటుంది, బట్ నేపిల్స్కి మిలాన్కి ఆబ్వియస్లీ కంపేర్ చేయలేంలే. Fridge magnets. ఇవి కూడా నా బిల్డింగ్స్ చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే విక్టోరియా సీక్రెట్కి వచ్చాము. హీరోలు హీరోయిన్లు అందరూ వాడతారు అనమాట ఇక్కడ ఉన్న సెంట్లు. చూసాం కదా ఇది. ఇవేంటివి? ఇవి బాడీ మిస్ట్. బాడీ సీక్రెట్ మోస్ట్లీ పర్ఫ్యూమ్స్ కి, బాడీ మిస్ట్ కి, సెంటెడ్ హ్యాండ్ క్రీమ్స్ కి బెస్ట్. చూసారు కదా, ఇదంతా నా సెంట్స్ గట చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవి. నార్మల్గా 60% సేల్ కూడా నడుస్తుంది. ఈ అమ్మాయి వచ్చేసరికి వింటేజ్ స్టైల్లో ఫోటోలు అయితే తీస్తుంది. ఈ అమ్మాయి యుక్రెయిన్ నుంచి అనమాట. చూసారు కదా, మామూలుగా ఫోటో అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. డబ్బులు కూడా తీసుకోలేదు, జస్ట్ టిప్స్ అని అన్నారు. మేము మామూలుగా €5 అయితే ఇచ్చాము, ఫ్రీగా తీయించుకోవడం తప్పు కాబట్టి. వేరే దగ్గర అయితే కనీసం ఒక €5 తీసుకుంటారు ఒక ఫోటోకి, అలాంటిది అమ్మాయి ఫ్రీగా తీస్తుంది. సో షీ ఈజ్ సో కైండ్.